అస్మద్ గురుభ్యో నమః. మనము శ్రీ సత్యసాయిబాబా వారి పూర్ణత్వమే సాయి అనే విషయము తెలుసుకుంటూ ఉన్నాము. వాటిలో భాగంగా స్వామివారు ఒక భక్తుడిని ఎలా అనుగ్రహించారు అనే విషయం తెలుసుకుందాం. స్వామి భక్తుడు ఒకరు సివిల్ ఇంజనీర్ గుప్తా పదవి విరమణ చేశాక ప్రశాంతి నిలయం వెళ్ళి అక్కడ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని అడిగాడు బాబాని. అంతటి స్వామి, ప్రశాంతి నిలయం లాంటి బిల్డింగు ఇంకొకటి తిరుపతిలో కడుతూ ఉన్నారు, వారికి నీలాంటి ఇంజనీర్ చాలా అవసరము, కనుక నీవు తిరుపతికి వెళ్ళి అక్కడ స్వామి చేసుకో అన్నారట. అతను కుటుంబ సభ్యులతో తిరుపతి వెళ్ళాడు. సేవ చేసుకుంటూ ఉన్నాడు. కొన్నాళ్ళకి అతనికి గుండెపోటు వచ్చి అక్కడే రోయా ఆసుపత్రిలో చేరాడు. వారు ఆక్సిజన్ పెట్టారు. అయితే అక్కడి సిస్టరు ట్రైనింగ్లో ఉన్నందున అక్కడ ఉన్నవారు పొరపాటున ఆక్సిజన్ వాల్వ్ను పూర్తిగా తిప్పారు. దానితో ఆయన మరణించాడు. ఆ తర్వాత ఆ భక్తుడు చెప్పినది, తాను మరణించిన తర్వాత ఆ శరీరం తాలూకు సూక్ష్మ శరీరం చూశాడట. తన శరీరం లాగానే బట్టలతో ఉందంట. అందరి మాటలు వినగలుగుతూ ఉన్నాను, అందరినీ చూడగలుగుతున్నాను. తను తన మృతదేహాన్ని చూసి ఏడుస్తున్న భార్య పిల్లలను చూసి ఆశ్చర్యంతో, ఈ అనిత్యమైన శరీరాన్ని చూసి ఇలా బాధపడుతున్నారు ఏమిటి అని ఆలోచిస్తుండగా స్వామి వచ్చి, ఏమిటి ఆలోచిస్తున్నావు, నీతో చేయించాల్సిన పని ఇంకా చాలా ఉంది, వెళ్ళు అని తన మెడను పట్టుకొని చనిపోయిన శరీరంలోనికి నెట్టారట. కాలు కొంచెం కదిలింది. అది గమనించిన కూతురు, మా నాన్నగారు మరణించలేదు, ఇప్పుడు కాలు కదుపుతున్నాడు అని డాక్టర్లను వేడుకోగా, వారు మీ నాన్న మరణించి 35 నిమిషాలైంది అంటూ వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేశారు. ఆ విధంగా మరలా అతను స్వామి అనుగ్రహంతో పూర్తిగా కోలుకున్నాడంట. మృతి చెందువాడు బాధలు భరించలేక నన్ను త్వరగా నీ చెంతకు చేరుకో అని ప్రార్థిస్తాడు. అతని వియోగమునకు శోకించేవారు వారిని బ్రతికించమని ప్రార్థిస్తుంటారు. భగవంతుడు ఎవరి కోరికలు తీర్చాలి? ఈ సంఘటనలో ఇప్పుడు మన స్వామి మాట ద్వారానే ఆ భక్తుడు పూర్తిగా స్వస్థత పొందాడు. ఒక విద్యార్థి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండగా పచ్చకామెర్ల వ్యాధి బాగా ముదిరి కోమాలోనికి వెళ్ళాడట. చాలా కాలం అతనికి స్పృహ రాలేదు. 3 నెలలు గడిచాయి, అయినా కోమాలోనే ఉన్నాడు. ఆహారం ట్యూబుల ద్వారా ఇస్తున్నారు. అతని సోదరుడు స్వామి వద్దకు వెళ్ళాడు. స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. స్వామి అతనితో అనేక ఇతర విషయాలు మాట్లాడుతుండగా అతను స్వామితో తన సోదరుని సంగతి తెలియజేశాడు. 3 నెలలుగా కోమాలో ఉన్న విషయం డాక్టర్లకు అంతుపెట్టిన విషయము, కుటుంబం అంతా ఆందోళనగా ఉంటున్నదని ఏకదాటిగా చెబుతుండగా స్వామి, వాడికి ఏమైంది, అంతగా ఆందోళన పడ్డానికి, బాగానే ఉన్నాడుగా అని అతనికి మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏలిపోయారట. అతను ఆందోళనతో ఇంటర్వ్యూ రూమ్ నుండి బయటకు వస్తూ టైం చూసుకుంటే సాయంత్రం 4 గంటలైంది. రెండవ రోజు ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చెప్పారు, పలానా రోజున స్వామి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చే రోజున సాయంత్రం 4 గంటల కోమాలో ఉన్న వ్యక్తి హఠాత్తుగా తేరుకొని మాట్లాడడం ప్రారంభించాడని. వారి ఊరిలోనే ఆ కుటుంబం వారి బంధువుల్లో ఒక వ్యక్తి ప్రముఖ జ్యోతిష్కుడు, చాలా పేరు ఉన్నవాడు. ఈ విద్యార్థి కోమాలోనికి వెళ్ళిన విషయం అతనికి ఏమీ తెలియదు. ఈ విద్యార్థి పూర్తిగా స్వస్థత చేకూరినాక తన మిత్రుడి ద్వారా తన జాతక చక్రం ప్రకారం తాను మెడిసిన్ చదువు పూర్తి చేస్తానా లేదా అని అడగమన్నాడు. ఆ జాతక చక్రాన్ని స్నేహితుడు ఆ జ్యోతిష్య వేదాంతికి చూపించాడు. దానిని చూసి ఆయన కోపంతో, ఏమయ్యా, చనిపోయిన వారి జాతకాన్ని ఎందుకు చూపిస్తున్నావు అంటూ ఇతను చనిపోయిన రోజు టైంతో సహా చెప్పాడట. అతను జబ్బు నుండి బయటపడి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని ఆ బంధువు చెప్పగా ఆ వేదాంతి నమ్మక, ఆ వ్యక్తే నా వద్దకు స్వయంగా వస్తేనే అతని జాతకం గురించి చెప్తాను అన్నాడంట. తర్వాత ఆ విద్యార్థి తన తల్లిదండ్రులతో స్వయంగా వెళ్ళి ఆ సిద్ధాంతిని కలిశాడు. ఆయన అతని చేతిని చూసి భవిష్యత్తును గురించి సంపూర్ణంగా తెలియజేస్తూ తిరిగి కొత్త జాతక చక్రాన్ని తయారు చేసుకోమని చెప్పారట. పునర్జన్మ కారణంగా వైద్యులకు అలవి కాని విధముగా స్వామి ఆ విద్యార్థిని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయడం ఎవరూ నమ్మశక్యం కాని విషయం. వెన్న చేతిలో పెట్టుకున్నంత మాత్రాన కరుగుతుందా? వేడి చూపాలి కదా. స్వామి హృదయం వెన్న వంటిదే అయినప్పటికీ భక్తి ప్రపత్తులు అనే వేడిని చూపితేనే అది కరుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి
భక్తుని యొక్క విశేషం. ఒక భక్తుడు స్కూటర్పై వెళ్తూ ఉండగా అడ్డుగా వచ్చిన బాలుడిని తప్పించడానికి సడన్ బ్రేక్ వేశాడు. ఆ వేగానికి స్కూటర్ పడిపోయి అతను రోడ్డు మీద డివైడర్ ఢీకొని స్పృహను కోల్పోయాడు. వీధిని పోయేవారు అతని దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్లో చేర్పించారు. కొంతసేపటికి స్పృహ వచ్చి అతను మెల్లగా అతని తలకు కట్టిన కట్లతోనే ఇంటికి చేరాడు. ఇతనికి జరిగిన ప్రమాదం విషయాన్ని విన్న వారి సోదరి తన కూతురుతో పాటు ఇతన్ని చూసిపోదామని వచ్చింది. ఆ కూతురి పేరు రంగమ్మ. ఆమె చెప్పిన విషయం వారందరినీ మరీ ఆశ్చర్యపరిచింది. ప్రమాదం జరిగిన రోజు తెల్లవారుజామున స్వామి ఆమెకు కలలో కనిపించి ఇతనికి ప్రమాదం జరగగా భజన పాటలు పాడుతూ బండిని నడుపుట వలన నేను మీ మామను బతికించాను, త్వరలోనే అతను మామూలు మనిషి అవుతాడు అని చెప్పారని తెలియజేసింది. అయితే ఆమె స్వతహాగా బాబా అంటే అస్సలు నమ్మదు. కాబట్టి ఈ కళకు అంతటి ప్రాముఖ్యత ఇవ్వక ఈ సంగతి అప్పటి వరకు ఎవరికి తెలియజేయలేదు. స్వామిని గురించి ఏనాడూ తలవక విశ్వాసం లేని ఒక వ్యక్తికి కలలో కనిపించి చెప్పుట అరుదు. ఈ దివ్యలలోని వైవిధ్యం. ఇక రక్షించబడిన భక్తుని విషయంలో స్వామి తరచుగా చెప్పేది, భక్తునిలో ఆర్తి గాఢతను బట్టే నా కరుణ ప్రసరిస్తుంది. విద్యార్థులు రాసిన జవాబులను బట్టే కదా అధ్యాపకులు మార్కులు వేసేది. నేను కూడా అంతే. మీ నిజాయితీని నిలకడను బట్టే నా సంకల్పం రూపుదిద్దుకుంటుంది. స్వామి అవతరణ మానవతా విలువలను బోధించడం ద్వారా మానవులలో సత్పరిమాణం తీసుకుని రావాలి అనేది ఇది వారి లక్ష్యం. అట్టి వారిలో ధన్యజీవులు సర్వసామాన్యంగానే ఉంటారు. స్వామి శరీరధారిగా ఉండి మన మధ్య తిరుగాడుతున్న రోజుల్లో ఇంటర్వ్యూ దొరికిందాకా అప్పటి భక్తులు కదిలేవారు కాదు. భగవంతుని లీలలు భక్తుల గాథలు కలిపి భాగవతంగా రూపుదిద్దుకున్నది. అట్లే సాయి భాగవతము స్వామి లీలలు అంటాం. కానీ అక్కడ ఒక భక్తుడు తప్పనిసరిగా ఉంటాడు. ఈ లీలల వలన సమాజము జాగృతమవుతుంది, సన్మార్గానికి మళ్ళుతుంది. స్వామిని ప్రత్యక్ష దైవంగా నమ్మి స్వయంగా ఆ దేవదేవుడి లీలను చూసిన అప్పటి భక్తులు తమ అనుభూతులను ఇతరులతో పంచుకోవాలని తహతహలాడుతూ ఉంటారు. ఏ వ్యక్తి అయినా స్వామి భక్తుడుగా మారాడంటే వెనుక ఒక బలవత్తరమైన కారణమో ఒక రసవత్తరమైన కథో ఉంటుంది. అందరూ భక్తులు ఒకే మూసలో పోసినట్లుగా పరిస్థితులు ఎదుర్కోలేరు కదా. ఎవరి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనే విషయం స్వామికి తెలుసు. ఆ ధన్వంతరి అందరి భవరోగాలకు ఒకే ఔషధం ఇవ్వరు కదా. భక్తుల గాథలు మన హృదయాన్ని కదిలిస్తాయి, చాలామందిని ఆకర్షించే విషయం. ఏ భక్తుడిని ఎలా ఎప్పుడు అక్కడ అనుగ్రహిస్తారు స్వామి అనేది. వేలాది మంది విదేశీయులు స్వామివారిని దైవంగా ఎలా విశ్వసించగలిగారు అనే అమాయకమైన ప్రశ్నకు జవాబు వారి రచనల్లోనే కనిపిస్తుంది. ఆ రచనలు మనసులో వ్యక్తి విశ్వాసం అనే బీజాన్ని నాటుతాయి. ప్రతి రచన భక్తి రసంతో నిండి తొణికిసలాడుతుంది. నిజమే మరి. భౌతికంగా ఈ భూమిపై నడయాడుతుండగా ఏ అవతార పురుషుని గురించిన రచనలు ఇన్ని వెలువడలేదు. పైగా స్వామి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడము, తెలుగులోనే మాట్లాడటం వల్ల తెలుగు భాష దేవభాషగా అందలము ఎక్కినది. ఈ బ్రహ్మాండ నాయకుడు తెలుగులోనే సంభాషించడం, అనుగ్రహ భాషణలు తెలుగులోనే చేయడము, అందమైన పద్యాలు కవితలు ఆసువుగా చెప్పడం మన తెలుగు భక్తుల అదృష్టం కదా. నేటి భక్తులు నాటి భక్తుల భావానికి పరవశం చెందుతారు, వారిని గౌరవంగా స్మరిస్తారు. స్వామి లీలలు వర్ణించడానికి భాష చాలదు. ఎట్టి ప్రజ్ఞావంతునికైనా కవిత చెప్పలేడు, ఎట్టి కలివీరుండైనా పాట పాడగలేడు, ఎట్టి పద్మవిభూషుడైనా అంటారు ఒక భక్తుడు. కొన్ని సంవత్సరాల క్రితం స్వామి ఏ కారణం చేతనో ఇకపై భక్తుల నుండి ఉత్తరాలను స్వీకరించను అన్నారంట. సాధారణంగా ఎంతోమంది భక్తులు రకరకాల ఉత్తరాలు రాస్తుంటారు. రోగాలు, కావాల్సిన వాటి గురించో, చదువుల గురించో, పెళ్ళిళ్ళ గురించో. ఈ నిర్ణయంతో ఉత్తర భక్తులు తత్తరపడ్డారు. ఈ స్వామి ఎప్పుడైతే నేను భక్తుల నుండి ఉత్తరాలను స్వీకరించను అని చెప్పగానే భక్తులందరూ కంగారు పడ్డారు. వారి తరఫున ఒక భక్తుడు ధైర్యం చేసి, స్వామి దయచేసి ఎప్పటిలాగే మళ్ళీ ఉత్తరాలు స్వీకరించండి. భక్తులకు ఎన్నెన్నో అత్యవసర ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినప్పుడు లేఖల ద్వారా మీకు విన్నవించి ఉపశమనం పొందుతారు అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న స్వామి, నా భక్తులకు ఏ ఎమర్జెన్సీ ఉండదు, ఏ అపాయము రాదు అన్నారు. తర్వాత యథాప్రకారంగానే భక్తుల నుండి లెటర్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. సతతంబు జపములు చాలంగా చేయుచు వేదములు నేర్చిన విప్రులైన సాటిరారు భక్తులకు ఏనాటికైనా అంటారు బాబా. స్వామి దివ్య తేజస్సు వైజ్ఞానికంగా కూడా నిరూపించబడినది.
కిర్లియన్ ఫోటోగ్రఫీతో మానవుల చుట్టూ కనిపించే కాంతిపుంజం అనగా ఆరాలోని రంగులను బట్టి వ్యక్తిత్వాన్ని నిరూపించవచ్చు. ఒక విదేశీయుడు స్వామిని ఆ కెమెరాతో ఫోటో తీసినప్పుడు అందులో ప్రేమకు చిహ్నమైన గులాబీ వర్ణ విస్తీర్ణం ఆ ప్రాంతమంతా వ్యాపించి ఉంది. అప్పుడు ఆ భౌతిక శాస్త్రవేత్త వెల్లడించిన విషయము, నా నా గురించి క్రైస్తవ సోదరులు ఏమనుకున్నా సరే బాబా సాక్షాత్తు ఒక అవతారమూర్తి అని ఘంటాపదంగా చెప్పగలను అని ఆ విదేశీ ఆ, పొ- వ్యక్తి చెప్పారట. అన్నీ తెలిసియు తెలియని వానివలే ఉంటాడు దేవుడు. ఏమీ తెలియకపోయినా తెలిసినట్లు ఉండేవాడు మానవుడు. నీ పుట్టుక ఎక్కడ నుండి దారి తప్పి నీవు ఇక్కడకు వచ్చావో ఇప్పుడైనా తెలుసుకొనుము. ఇలా ఎంతకాలం తిరుగుతావు? 100 జన్మలెత్తినా నీవు స్వస్థానం చేరవలసిందే. అందుకు భగవద్ధ్యానమే మార్గము. కానీ భగవత్ చింతనకు పూనుకొనగానే మనసు చంచల చేష్టలు ప్రారంభిస్తుంది. నామస్మరణతో మచ్చిక చేసుకొనుటకు నామమును నాలుక పైన, రూపము కన్నుల్లోనూ, మహిమలను మనసులోనూ నిలుపుకొనుము. అప్పుడు పిడుగులు పడిన నీ మనసు చలించదు అంటారు బాబా. అవతార దివ్య లక్షణాలలో అత్యంత విశిష్టమైనది స్వామి వారి క్షమాగుణం. బంగారు బాగున్నావా అంటూ ప్రేమతో కూడిన పలకరింపు, ఆప్యాయంగా ఆదరించే చిరునవ్వు, నేను ఉన్నాను అంటూ ధైర్యమిచ్చే ఆనందకరమైన నవ్వు, నాకు తెలుసులే అనే అర్థవంతమైన నవ్వు, అవునా అట్లానా అంటూ అమాయకత్వంతో పసిపాప లాంటి మాటలు, స్వచ్ఛమైన నవ్వు, భక్తులకు ఆనందాన్నిచ్చే చల్లని మలయమారుతాలు, మనసును హత్తుకునే లీలలు, 8 దశాబ్దాలు పైగా కనువిందు చేసిన ఆ చిరుదరహాసాలు నేడు భౌతికంగా కానరాకపోయినా భక్తుల మనసులో నాటి చిరుముద్రలు పదిలంగానే ఉంటాయి. ఉంటాయి. మూసిన కనురెప్పల మాటున ఆ రూపం చెరగనిది, మాయమవనిది. ఈ కొందరు భక్తులు పూర్వం స్వామి దర్శనం కోసం వెళ్ళేవాళ్ళము, వచ్చేవాళ్ళము, అప్పుడు బాగుండేది, ఇప్పుడేముంది అక్కడ అని పుట్టపర్తి వెళ్ళడానికి నిరుత్సాహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ముఖ్యంగా గమనించాల్సింది, అసలు మనం పుట్టపర్తికి వెళ్ళకముందు షిరిడీ వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ దర్శనం చేసుకునేది బాబా సమాధినే కదా. బాబాను మనం చూసామా? షిరిడీ బాబా 2వ అవతారంగా భగవాన్ పుట్టపర్తిలో 8 దశాబ్దాల పైగా భౌతికంగా ఉన్న షిరిడీ వెళ్ళిన వారికి అక్కడ సమాధి దర్శనం వలన కోరికలు తీరలేదా? అదే సమయంలో పుట్టపర్తికి వచ్చే స్వామి భక్తుల కోరికలు నెరవేరలేదా? స్వామి శివైక్యం తర్వాత కూడా జరుగుతున్న నమ్మశక్యంగాని ఎన్నో లీలలు సర్వవ్యాపి సర్వశక్తిమంతుడైన ఒక్క భగవంతునికి తప్ప సామాన్యులు చేయగలరా? కొందరు తిరుపతికి వెళ్తూ ఉంటారు, దర్శించేది వెంకటేశ్వర స్వామి విగ్రహాన్నే కదా, కోరికలు నెరవేరడం లేదా? షిరిడీలో సమాధి, తిరుపతిలో విగ్రహంలో కొలువై ఉన్న సర్వవ్యాపి భగవంతుడు ఒక్కడు కాదా? ఒకసారి మన హృదయ పరిశీలన చేసుకుంటే షిరిడి సాయినాథుడు ఏమన్నాడు? షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము అన్నారు కదా. నేను నా సమాధి నుండి సమాధానం ఇస్తాను అన్నారు కదా. అట్లే స్వామి చెప్పినది నెమరు వేసుకుంటూ ప్రశాంతి నిలయంలో నా దివ్య సన్నిధి స్వర్గధామం, నేను అక్కడి నుంచే నా భక్తులను కాపాడుతాను అన్న మాటల్లో ఇరువురి వాగ్దానాలకు సామ్యం లేదా? భారత సంగీత చక్రవర్తి, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఏఆర్ రెహమాన్ కడపలో ఉన్న దర్గా దర్శనానికి వెళ్ళాడు. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సకుటుంబంగా వచ్చి దర్గా దర్శనం చేసుకున్నాడు. ఎందరో ఇతర కులస్తులు మస్తాను దర్గా దగ్గర భక్తితో ఒక రాత్రి నిద్రించిన కారణంగా తమకు కలిగిన కుమారునికి మస్తాన్ రావు అని పేరు పెట్టుకుంటున్నారు. భక్తి విశ్వాసాలు మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతం. శ్రీరాముడు ఇప్పుడు ఉన్నాడా? శ్రీకృష్ణుడి ఉన్నాడా? మనం ఆలయాలు కట్టి షోడశోపచారాలు పూజలు చేయడం లేదా? భగవంతుడు సనాతనుడు, పూర్వము ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు ఉంటాడు. ఆయన విశ్వకాలాతీతుడు. ఈ దేహమునకు పుట్టినరోజే కానీ నాకు పుట్టినరోజు లేదు అన్నారు స్వామి. పుట్టుటయే ఎరుంగని ప్రభుండవు, పుట్టుటదేమి స్వామి, నీ పుట్టుక మాపై కరుణ పుట్టుట కాదే మహానుభావ అన్నాడు ఒక భక్తుడు. కనుక దర్శించేది ఏ పుణ్యక్షేత్రమైనా అన్ని చోట్ల కొలువై ఉన్నది ఒకే ఒక్క దైవం. ప్రేమతో దినచర్యను ప్రారంభించు, ప్రేమతో నింపు, ప్రేమతో అంత్యం కావించు అంటూ అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని
భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన సూక్తుల్లో ఎంత నిగూఢమైన అర్థం ఉంది. సకల వేదాల, ఉపనిషత్తుల, సర్వమత ధర్మాల అర్థం, అంతరార్థం ఈ రెండు సూక్తుల్లో ఇమిడి ఉంది. ఏ మతం యొక్క లక్ష్యమైన గమ్యమైన ఇదే. ఈ ఆదేశం కేవలం ఒక భారతదేశానికో సాయి భక్తులకో పరిమితం కాదు. సకల జగత్తుకు స్వామివారు అందించిన అత్యున్నత ఆధ్యాత్మిక సాధనా పదం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. हे भगवान 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 हे भगवान